సిచ్యువేషన్ పాతదే కావచ్చేమో, కానీ రాజకీయం మాత్రం కొత్తగా ఉంది. వై నాట్ 175 అంటూ విపక్షాలను జీరో చేయాలనుకున్న వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది కూటమి. టీడీపీతో చేయి కలిపిన జనసేన, బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. చివరిదాకా సీట్ల సిగపట్లు నడిచిన విపక్ష కూటమిలో ఏ పార్టీ ప్రభావం ఎంత? పొత్తు కోసం త్యాగం చేసిన జనసేన గెలుచుకునే సీట్లెన్ని? చివర్లో చేయి కలిపిన కమలానికి కాలం కలిసొస్తుందా? లెట్స్ వాచ్. గాలి మళ్లిందంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓటర్లు ఆ స్థాయిలో పోటెత్తారంటున్నారు. ఎవరేమనుకున్నా ఓటర్ల తీర్పేంటో తేలేది మాత్రం జూన్ 4నే. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో ఎదురీదిన విపక్షాలు మళ్లీ కాలు చెయ్యి కూడదీసుకున్నాయి. కలిసి కట్టుగా ఉమ్మడి ప్రత్యర్థితో తలపడ్డాయి. పోలింగ్ తర్వాత కూటమి సూపర్ హిట్ అంటున్నాయి విపక్ష పార్టీలు. అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి. 100 మార్కు ఈజీగా దాటబోతున్నామంటోంది టీడీపీ. అయితే ఆ 100లోనో 100+లోనో జనసేన, బీజేపీ గెలుచుకునే సీట్లెన్ని అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలు పాలైనప్పుడే జనసేనతో దోస్తీ పక్కా అయింది. 2 పార్టీలతో కలిసి ఎన్నికల్లో తలపడబోతున్నామని ముందే తెలిసిపోయింది. కానీ బీజేపీతో పొత్తు విషయంలో కొన్నాళ్లు దాగుడు మూతలు నడిచినా చివరికి 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యింది. సీట్ల విషయంలో పంతాలు పట్టింపులకు పోయినా చివరికొచ్చేసరికి మిత్రపక్ష పార్టీలు సర్దుకుపోయాయి. బలమున్న కొన్ని సీట్లను టీడీపీ కూడా త్యాగం చేసింది. మిత్రపక్ష పార్టీ నేతలే కండువాలు మార్చి అభ్యర్థులుగా బరిలో నిలవడం కూటమి పొత్తుల్లో క్లైమాక్స్ సీన్. అనపర్తి, ఉండి, పాలకొండ లాంటి నియోజకవర్గాల్లో అదే జరిగింది. టీడీపీ టికెట్ కోసం పోరాడిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చివరికి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి బరిలో నిలిచారు. బీజేపీ టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజు చివరికి ఉండి టీడీపీ అభ్యర్థిగా తలపడ్డారు. చివరిదాకా టీడీపీ టికెట్ రేసులో ఉన్న నిమ్మక జయకృష్ణ చివరికి పాలకొండలో జనసేన అభ్యర్థిగా తెరపైకొచ్చారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా కూటమి పార్టీల సర్దుబాటులో ఇది కొత్త రాజకీయం. కూటమి అధికారంలోకి వస్తుందా లేదా, సీట్లు 100 దాకా వస్తాయా 100 దాటుతాయా అన్నదానికంటే కూటమిలోని బీజేపీ, జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. 40కి తగ్గదనుకున్న జనసేన చివరికి 21 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకుంది. 2 ఊళ్లైనను చాలన్నట్టు 2 పార్లమెంటు స్థానాలతో సర్దుకుంది. మొదట్లో బెట్టు చేసినా చివరికి బీజేపీ కూడా ఆ మాత్రం చాలనుకుంది. అసెంబ్లీ సీట్ల విషయంలో రాజీ పడ్డా ఎంపీ సీట్ల విషయంలో పట్టుదలగా వ్యవహరించింది. 10 అసెంబ్లీ సీట్లతో పాటు 6 లోక్సభ స్థానాల నుంచి పోటీకి దిగింది. అరకు, అనకాపల్లి, రాజంపేట, నర్సాపురం, తిరుపతి, రాజమండ్రి పార్లమెంటు స్థానాల నుంచి బీజేపీ బలమైన అభ్యర్థులను దించడం, కూటమిలో సమన్వయం కుదరడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచేలా ఉంది. పార్లమెంటు సీట్లపైనే ప్రధానంగా గురిపెట్టిన బీజేపీ అసెంబ్లీ సీట్లని అంత సీరియస్గా తీసుకోలేదు. అయినా అనపర్తిలో నల్లమిల్లి లాంటి నాయకుల రాకతో ఆ పార్టీకి కొన్ని చోట్ల పట్టు చిక్కింది. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి విజయమో వీరస్వర్గమో అన్నట్లు పిఠాపురాన్ని ఎంచుకున్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో దాదాపు 4వ వంతు మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలనే నిలబెట్టే ప్రయత్నం చేశారు జనసేనాని. దీంతో కనీసం 2 అంకెల సంఖ్యలో జనసేన ప్రాతినిధ్యం ఉంటుందన్న నమ్మకం ఆ పార్టీలో ఉంది. పవన్ కళ్యాణ్తో పాటు అసెంబ్లీలో అడుగు పెట్టేవారు ఎవరనే దానిపై రకరకాల అంచనాలున్నాయి. జనసేన ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది, బీజేపీ ఎన్ని గెలుచుకుంటుందన్న చర్చ కంటే విపక్ష కూటమి అధికారంలోకొస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలు కావడంతో ఈ ఎన్నికల్లోని ఆ పార్టీ ఉనికి కాస్త అక్కడక్కడా కనిపించింది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లే ఉంది 10 ఏళ్లుగా ఏపీ రాజకీయం. 2014లో పోటీకి దూరంగా ఉన్న జనసేన 2019లో 1 సీటుతో సరిపెట్టుకుంది. 2014లో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకున్న బీజేపీ 2019లో 0 అయింది. ఇప్పుడు కూటమికి మెజారిటీ వస్తే 3 పార్టీలకు ఉమ్మడి అధికారం దక్కినట్లే.
వైసీపీని మరోసారి గెలిస్తే టీడీపీ మనుగడే కష్టమన్నట్లుంది రాజకీయం. 2019లో కేవలం 23 సీట్లకే పరిమితమైన సైకిల్ పార్టీ 5 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఏ అవకాశాన్ని వదలదలుచుకోలేదు టీడీపీ. పంతం పట్టి జనసేన బీజేపీతో పొత్తు. అందుకే అదే సమయంలో ఒంటరిగా నిలవలేమని, నిలిచినా గెలవలేమన్న సంగతి జనసేన బీజేపీలకు బాగా తెలుసు. దక్షిణాదిలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఏపీలో ఎంతో కొంత ఉనికిని చాటుకోవాలనుకుంది. అందుకే టీడీపీతో పొత్తు విషయంలో మొదట తటపటాయించినా చివరికి ఫిక్స్ అయిపోయింది. టీడీపీకి సింగిల్గా ఎన్ని సీట్లొస్తాయి, కూటమికి మొత్తం ఎన్ని సీట్లొస్తాయన్న దానిపై చర్చలే కాదు, బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. పిఠాపురం మెజారిటీ నుంచి జనసేన గెలుచుకునే సీట్ల దాకా చర్చ తెగడం లేదు. 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఏపీ నుంచి కూడా ఎంపీల ప్రాతినిధ్యం ఉంటుందని లెక్కలేసుకుంటోంది. పురంధేశ్వరి, సీఎం రమేష్ లాంటి బలమైన నేతల్ని బరిలోకి దించింది. 10 అసెంబ్లీ స్థానాల్లో కనీసం సగమైనా గెలుస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. జనసేనకు 21 స్థానాల్లో కనీసం 11 సీట్లు వస్తాయని, ఈ సంఖ్య 15 వరకు వెళ్లిన ఆశ్చర్యం అవసరం లేదని బెట్టింగులు నడుస్తున్నాయి. అధికారం ఎవరికి దక్కినా ఈసారి ఏపీ రాజకీయాల్లో అన్ని కండువాలు కలకలడాడమైతే ఖాయంగా కనిపిస్తోంది.